నమస్కారం సార్. నమస్కారం అండి. ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఏం ఉపయోగం లేదంటారు అయితే? ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఎన్నో ఒప్పందాలు జరిగాయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలో బిగ్గెస్ట్ ఎఫ్డిఐ సౌత్ కొరియాతో చేసుకున్నారు. పాస్కో కంపెనీ తోటి మన్మోహన్ సింగ్ గారి లెవెల్లో పిఎం టు పిఎం లెవెల్లో ఎంఓయూ సైన్ అయింది. బిగ్గెస్ట్ ఎఫ్డిఐ 52,000 crores ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు ఇండియాలో. మరి ఏది చేయలేదు. ఎక్కడ పోయింది? మన్మోహన్ సింగ్ గారు ఆయన కూడా వెళ్ళిపోయారు కదా, కాలం అయిపోయింది కదా. 52,000 crores ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా? రాలే. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ప్రాజెక్ట్ గ్రౌండ్ అయితేనే ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్టు. అంటే ఎక్కడ లోపం ఉంటుంది బేసిక్గా అని మళ్ళీ చెప్తున్నా, అదే అవగాహన రాహిత్యం. అంటే పరిపాలన చేసే నాయకులే ఏదో కుదుర్చుకున్నామన్నా, లేకపోతే వాటికి ఇక్కడ సరైన ప్లేస్మెంట్స్ లేదంటే ఆ వాతావరణం కల్పించకపోవడం వల్ల అసలు పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతారా? అసలు యాక్చువల్గా దావోస్ ఒక కాన్సెప్ట్ అంటే ప్రతి ఏడాది ఈ దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అసలు ఎందుకోసం కండక్ట్ చేస్తున్నాము అని దానికి ప్రతి ఇయర్కి ఒక థీమ్ అనేది ఉంటుంది అనమాట. థీమ్ అంటే ఉద్దేశం అంటే దానికి ప్రధాన ఉద్దేశం వాళ్ళు ఆ సంవత్సరంలో కండక్ట్ చేస్తున్న దానికి ప్రత్యేక వాళ్ళు దీని ఒక ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా అవైలబుల్ టెక్నాలజీ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీని ప్రస్తుతం ఏజ్లో ఎట్లా యూజ్ చేసుకోవాలన్నది థీమ్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఏమిటి ప్రపంచవ్యాప్తంగా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎక్కడ చూసినా ఇదే చర్చ. మన ట్రంప్ గారు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. చైనాలో ఇష్యూ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. అది ప్రజెంట్ టెక్నాలజీ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉపయోగించుకోవాలి? యాక్చువల్గా దావోస్ వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, ఎక్కడికైనా ముందు అసలు చెప్పాల్సింది వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే, మీరు మా దేశానికి వస్తే మేము మీకేం కల్పిస్తాం, ఏ రకంగా ఇవ్వగలుగుతాం, మా దగ్గర ఉన్న కాంపిటెన్సీ ఏమిటి, మా దగ్గర ఉన్న ఎకనామిక్ అవైలబిలిటీ ఏమిటి, మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏమిటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో మిగతా దేశాల మీద కంపేర్ చేసినప్పుడు మీరు ప్రత్యేకంగా ఏమి ఇవ్వగలుగుతున్నారు. నేను మీ దగ్గరకు వస్తాను, ఒక 10 రూపాయలు ఒక ఇన్వెస్ట్మెంట్ వాడు చేస్తాడంటే వాడు ఊరికే చేస్తాడండి? చేయడు కదా. వాడేమి చారిటీ చేయట్లేదు కదా. వాడు బిజినెస్ కోసం వస్తున్నాడు. బిజినెస్ కోసం వచ్చేవాడు వాడు 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాడంటే వాడు డెఫినెట్గా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకునే కదా బిజినెస్ చేసేది. సో వాళ్ళకి రిటర్న్స్ కల్పించడానికి మీరు ఏ రకమైన వాతావరణాన్ని వాళ్ళు కలగజేస్తున్నారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు మన వాళ్ళు వీళ్ళు చెప్పడం ఎంతసేపు కానీ ఇన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పడమే తప్పిస్తే వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్, వాట్ ఈస్ దట్ కాంపిటెన్సీ యూ హ్యావ్, వాట్ ఈస్ దట్ టాలెంట్ యూ హ్యావ్, how you are going to give them a competitive arrangement there when compared to other countries. ఎక్కడ చెప్పలేకపోయినారు మీరు. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ దట్. మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే కాగితాల మీద రాసుకుంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ కాదు. దట్స్ ఆల్. ఓకే. అంటే గతంలో కేటీఆర్ గారు కూడా లాస్ట్ టైం వెళ్ళి వచ్చారు. అప్పుడు కూడా ఓన్లీ ఒప్పందాలు మాత్రమేనా, దాన్ని ఏమైనా మెటీరియలైజ్ అయినాయా? ఇప్పుడు మీరు అవి తీసుకుంటే కనుక నేను అనేది ఏంటంటే వాళ్ళు అక్కడ ఆ టైంలో అంతా కూడా ఆయన ఎక్కువగా ఐటీ సెక్టార్ మీద ఫోకస్ చేశారు. ఐటీ సెక్టార్ కంపెనీస్ని ఇండియాకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వాటి తగ్గట్టుగానే మన దగ్గర ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. మా దగ్గర ఏముంది ఐటీ హబ్, ఇట్లాంటివి ఎట్లయితే ఐటీ పరంగా వాళ్ళకు వస్తే ఏ రకంగా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అన్నది వాళ్ళకు కలగజేయడము. దాని ప్రకారం ఐటీ కంపెనీస్ వచ్చినాయి కదా, రాకుండా ఏం లేదు. సో నాట్ దట్ ఏంటంటే చెప్పిన ప్రతిదీ రాదండి. ఎవరైనా సరే కావచ్చు, ఇండియా లెవెల్లో కూడా చెప్పిన ప్రతి ప్రాజెక్టు రావడం అనేది కష్టం. వస్తాయి, టైం విల్ టేక్ దేర్ ఓన్ టైం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.